अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. కొన్ని క్షణాల కోసం చుట్టూ ఉన్న విషయాలని, వస్తువులని, పరిస్థితులని, శబ్దాలని అన్నీ మర్చిపోయి మనస్సు బుద్ధిని బ్రుకిటిలో ఉన్న ఆత్మ పైన ఏకాగ్రం చేద్దాం. నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని, మెరిసే నక్షత్రాన్ని, శక్తి స్వరూపాన్ని, నేను ఆత్మను కల్పవృక్షం వేర్ల భాగంలో ఉన్నాను. బీజరూపుడైన
బాబాకి అతి సమీపంగా ఉన్నాను. అనుభవం చేయండి. వేర్లు బీజానికి దగ్గరగా ఉంటాయి. వేర్ల భాగంలో ఉన్న నేను మానవ సృష్టికి బీజరూపుడైన శివబాబాకి దగ్గరగా ఉన్నాను. బాబా నుండి వెలువడే శక్తులు నన్ను శక్తివంతంగా చేస్తూ ఉన్నాయి. తల క్రిందలుగా ఉన్న ఈ కల్పవృక్షం నేను వేర్ల భాగంలో ఉన్నాను. అంటే కల్పవృక్షం తల క్రిందలుగా ఉన్నప్పుడు నేను పైన బీజరూపుడు బాబాకి సమీపంగా ఉన్నాను. బాబా నుండి వెలువడే శక్తులు నా నుండి వృక్షం యొక్క ఆకులన్నిటికీ చేరుతున్నాయి. వేర్ల భాగంలో కూర్చొని నేను తపస్సు చేస్తున్నాను. ఆదిదేవుడు ఆదిదేవితో పాటు అనేక పూర్వజులతో పాటు నేను పూర్వజ్ ఆత్మను తపస్సులో నిమగ్నమయ్యాను. నా మనస్సు బుద్ధి ఒక్క బీజరూపుడైన బాబా పైన ఏకాగ్రమైంది. అనుభవం చేయండి. మీ పూర్తి దృష్టి ఒక్క బాబా పైన. బాబా తప్ప మరెవ్వరూ లేరు. శ్వాస శ్వాసలో బాబా. ఇదే తపన. ఈ తపస్సే సృష్టి పరివర్తనకి ఆధారం. నేను ఆత్మను, పూర్వజుడను. నా తపశక్తితో విశ్వ పరివర్తన జరుగుతుంది. నేను సృష్టికి ఆది ఆత్మను. ఆది దేవుడు బ్రహ్మకి రైట్ హ్యాండ్ను. నేను పూర్వజుడను. నా సంకల్పంతోనే సృష్టి రచించబడుతుంది. అందుకే బాబా నాకు డైరెక్షన్ ఇస్తూ వచ్చాడు. సంకల్పాలలో
వ్యర్థం ఉండకూడదు అని. నా సంకల్పాలు, నా మాటలు, నా కర్మలే కొత్త సృష్టికి ఆధారం. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను కల్పవృక్షం కింద వేర్ల భాగంలో బీజానికి సమీపంగా ఉండి తపస్సు చేస్తున్నాను. తపస్సుతో చాలా శక్తిని నేను పొందాను. ఆ శక్తి నాకు సంకల్ప సిద్ధిని కల్పిస్తుంది. నేను ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. నేను సిద్ధి స్వరూపాత్మను. సంకల్ప సిద్ధి నా ప్రాప్తి. తపశక్తితో పొందిన ప్రాప్తి సంకల్ప సిద్ధి. ఆదిదేవుడు బ్రహ్మ ముఖవంశావళి సంతానమైన నేను బ్రాహ్మణాత్మను. అన్నింటికీ బ్రాహ్మణులే ఆది. నేను కూడా బ్రాహ్మణాత్మను. పరమాత్ముడు బీజరూపుడు నా ద్వారానే ధర్మాత్మలకి, మహాత్మలకి శక్తినిస్తూ ఉన్నాడు. అనుభవం చేయండి. బీజం నుండి శక్తి తీసుకొని కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకి శక్తి ఇస్తూ ఉన్నట్టు మీ నుండి వెలువడే శక్తి ఆకులన్నింటికీ చేరుతుంది. బీజరూపుడు బాబా ఇచ్చిన సుఖం, శాంతి, ఆనందం, పవిత్రత అన్నీ ఆకులకి చేరుకుంటున్నాయి. బీజం నుండి వెలువడే మొట్టమొదటి ఆకులలో నేనున్నాను. నా ద్వారా అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు శక్తి పొందుతూ ఉన్నాయి. ధర్మాత్మలు, మహాత్మలు, అన్ని ఆత్మలకి నేనే ఆధారం. బాబా సృష్టి క్రియేటర్, నేను మాస్టర్ క్రియేటర్ని. బీజరూపుడు బాబా, నేను మాస్టర్ బీజ స్వరూపాన్ని. ఎంత ఉన్నతమైన స్థానం! సృష్టిలో ఉన్న అందరి ఆత్మల దృష్టి ఇప్పుడు నా పైన ఉంది.
నేను పూర్వజాత్మను. అన్ని ఆత్మలకి నేను ఎగ్జాంపుల్. బాబా నన్ను చాలా సింపుల్గా శాంపుల్గా చేశాడు. నా ద్వారా అనేక ఆత్మల పరివర్తన, విశ్వ పరివర్తనలలో నాది ఉన్నతమైన పాత్ర. నా పరివర్తనతో విశ్వ పరివర్తన జరుగుతుంది. ఊహించండి, బీజం నుండి శక్తిని, గుణాలను గ్రహిస్తూ నేను కాండం ద్వారా కొమ్మలు, రెమ్మలు, ఆకులకి గుణాలని, శక్తులని అందిస్తున్నాను. మొత్తం వృక్షానికి నేనే ఆధారం. నేను ఆధారమూర్తుడను. ఉద్ధారమూర్తుడను. నా ద్వారానే అనేక ఆత్మల ఉద్ధరణ జరుగుతుంది. సృష్టి ఉద్ధరణ కూడా నా ద్వారానే. నేను తపస్విని. నా దృష్టిలో, వృత్తిలో ఒక్క బాబానే. బాబా యొక్క అనంతమైన శక్తికి నేను వారసుడను, అధికారిని. పూర్తి మనస్సు ఏకాగ్రమవుతుంది. ఈ ఏకాగ్రత నాలో జ్వాలను కలిగిస్తుంది. అనుభవం చేయండి. యోగా యోగాగ్ని ముందు స్వయంలోని వికారాలని, వికర్మలని, బలహీనతలని భస్మం చేస్తుంది. పూర్తి ఏకాగ్రం. తేజోవంతమైన జ్వాల వికర్మలన్నీ సమాప్తం, వికారాలన్నీ భస్మం. నేను పవిత్రాత్మను. నా పవిత్రత
అనేక ఆత్మల వికారాలు వికర్మలని సమాప్తం చేస్తుంది. తపశక్తితో పొందిన ఈ పవిత్రత విశ్వాత్మలకి ఉపయోగపడుతుంది. విశ్వాత్మల పరివర్తన ఈ పవిత్రత శక్తితోనే. దీనితోనే ఆత్మలు నిర్వికారిగా అవుతున్నారు. పరమ పవిత్రుడు బీజరూపుడైన బాబా నుండి వెలువడే పవిత్రత నా ద్వారా అనేక ఆత్మలకు చేరుకుంటుంది. అనేక ఆత్మల దృష్టి నా పైన ఉంది. నా నుండి వెలువడే శక్తి, పవిత్రత విశ్వాన్ని మారుస్తుంది. ప్రపంచమంతా నిర్వికారిగా సతో ప్రధానంగా అవుతుంది. ఆకులన్నీ పవిత్రంగా శుద్ధంగా అవుతున్నాయి. వృక్షం చాలా సుందరంగా మారిపోతుంది. ఈ వృక్షానికి బీజం బాబా నాకు చాలా సమీపం. ఆదిదేవుడు దేవితో పాటు నేను వేర్ల భాగంలో కూర్చుని తపస్యలో ఉన్నాను. నేను ఎగ్జాంపుల్, నేనే శాంపుల్. ఆధారమూర్తుడను, ఉద్ధారమూర్తుడను. నా సంకల్పాలే కొత్త సృష్టికి ఆధారం. నా మాటలే కొత్త సృష్టికి ఆధారం. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను పూర్వజాత్మను. నా తరతరాలు సుఖశాంతులను పొందుతున్నాయి. నేను మాస్టర్ క్రియేటర్. నా క్రియేషన్ అంతా సుఖంగా ఉంటుంది. నా క్రియేషన్ మొత్తం సంపన్నంగా శాంతిమయంగా ఉంటుంది. ఎంత సుందరమైన క్రియేషన్ నాది. క్రియేటర్ భగవంతుడు సృష్టించిన క్రియేషన్ స్వర్గం. ఎంత సుందర ప్రపంచం. ఆ స్వర్గ క్రియేషన్లో నేను నిమిత్తుడను. అందుకే ఆ స్వర్గంలో నాది చాలా ఉన్నత పాత్ర. స్వర్గ ప్రాప్తిలో
నాది చాలా ఉన్నతమైన ప్రాప్తి. నేను సింహాసనాధికారిని, విశ్వ మహారాజ్ని నేనే. నా ద్వారానే స్వర్గ స్థాపన. నేను పూర్వజాత్మ. భగవంతుడికి కుడి భుజాన్ని, ఆది దేవుడితో పాటు యోగ సాధనలో నేను కూడా ఉన్నాను. బీజం పరమాత్ముని స్మరిస్తూ స్మరిస్తూ స్వర్గ ప్రాప్తిని పొందిన నేను ఆత్మను, మాస్టర్ క్రియేటర్, పూర్వజ్. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. अभी सेकंड में सभी मैं परम धाम निवासी श्रेष्ठ आत्मा हूँ।
योगी की महिमा महान, योगी की महिमा महान, योगी पावन करे जहान, योगी पावन करे जहान। बूढ़ों के मोती चुगे रहता वो हंस समान। कमल आसन पर बैठा योगी, जग से रहता पार। पवित्रता लाट पे चमके, बहाए अमृत धार। हर्षित चेहरा हर पल करता, दिव्य गुणों का दान। योगी की महिमा महान, योगी पावन करे जहान। योगी की महिमा सब नाते एक ईश्वर से, देह का ना कोई भार। हाथों से हर कर्म करता वो, मन में शिव का ध्यान। तन से न्यारा शिव का प्यारा, योगी की ये पहचान। योगी की महिमा महान, योगी पावन करे जहान। योगी की महिमा महान, योगी की महिमा महान, योगी पावन करे जहान। योगी पावन करे जहान।
है युग अलग है, ये अनुराग वैराग अलग है। गाते रहो खुशी के गीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। बाबा ने जब प्रेम जताया करके इशारा